చిన్నప్పటి నుంచి చూసినాను నేను మా స్కూల్లో. నేను హ్యాండిక్యాప్డ్, అక్కడ కరాటే టీచర్గా చేస్తున్నాను. పిల్లలు క్రికెట్ ఆడుతున్నాను. ఇప్పుడు సినిమాలు కూడా అసిస్టెంట్ ఫైట్ మాస్టర్ చేస్తున్నాను. చాలా బాధపడ్డాను నేనైతే. ఇంట్లో మొన్న వచ్చాం కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా నేను పలకరించలేకపోయి వచ్చి తీసుకోమని పర్సనల్గా ఒకసారి మాట్లాడిపోదామని వచ్చినాను. అదే హైదరాబాద్ నుంచి మీకు దించే కలసాలని వచ్చాను నేను. యాక్చువల్గా షూటింగ్ పని ఎవరుతాను. మురళీ నాయక్కి భవిష్యత్తులో మంచి ఏం కావాలని కూడా మేము చేసేకి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. ఖచ్చితంగా మీకు సపోర్ట్ అని చెప్తుంది. నాకు అప్లోడ్ 8th, 9th, 10th ఎప్పుడు ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి సార్, దీనికి కావాలంటే అంటే 10th ఎక్కువ అడిగేవాడు. ఆర్మీ గురించి కానీ, బిఎస్ఎఫ్ దాని గురించి కానీ, ఆ ఎగ్జామ్ ఎట్లా, ఎక్సైజ్ ఎట్లా సార్, ఇది ఎక్కువ చేయాలి సార్, అది ఎక్కువ చేయాలి. నాతో పీటీ సార్తో భలే కాడిస్తాడు. ఇట్లా చెప్తే ఇంకో 3-4 ఉంటాండ్రి, బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాండే. మేము చెప్తా అంటే బాగా చాలా మంచి పిల్లలు, అసలు మంచి వ్యక్తి, మంచి రెస్పెక్ట్ బాగా ఇస్తారు. చాలా హ్యాపీ అమ్మా. కానీ అంత మంచి కొడుకు మీకు ఒక్కరే దూరమంటే మాకు చాలా కట్టుకోలేకపోతాం. మేమైతే మా ఇంట్లో పిల్లలకి అట్లే మేము అనుకుంటూనే ఉన్నాము ఆ రోజు నుంచి కూడా. ఆర్మీకి సెలెక్ట్ అయ్యేది కూడా మాకు తెలియదు సార్. యాక్చువల్లీ అట్లా అంటే వాణి కాలేజీకి పోయి ఇంకా అక్కడికి తెలియదు. మళ్ళీ ఇట్లా అయినప్పుడు తెలిసింది. ఏం కరెక్ట్ కాలేజ్ తెలియదు. మా సార్ వాళ్ళందరికీ చెప్తే వాళ్ళంతా వచ్చి మన సార్ వాళ్ళంతా వచ్చి కలిసేసిపోయినారు. మేము ఇంకొకటి సార్ హైదరాబాద్లో సంస్కరణ సభ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము కొన్ని రోజులు. కానీ మీరు కొంచెం ఫ్రీ అయినాక కొంచెం పెద్ద స్థాయికైనా అక్కడ చేయాలని ఒక ప్లానింగ్లో ఉన్నాము. మీ కాంటాక్ట్లో ఉండి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అక్కడంతా మొత్తం పెద్దవాళ్ళందరినీ, నాకు కమ్యూనికేట్ ఉండే సెలబ్రిటీస్ అందరినీ తీసుకొస్తాను. ఎందుకంటే చాలా ఇంకా సినీ ఫీల్డ్లో వచ్చేస్తున్నాను. నాకు వాళ్ళు డిజబుల్ అని ఇంకా సానుభూతితోటే నాకు అవకాశం ఇచ్చినారు. కరాటే నేర్చుకోలేదు కూడా హెల్త్ పర్పసే, దాన్ని ప్రొఫెషన్ చేసుకున్నాను. వీళ్ళకి కూడా కరాటే టీచరే నేను. సార్ ఎక్సైజ్ ఎట్లా చేయాలి ఇవన్నీ అడుగుతాను. పిల్లడు ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతాను. వీళ్ళు ఎట్లా పిల్లలు కూడా క్రికెట్ గురించి కూడా మాట్లాడతాను నా దగ్గర. క్రికెట్ ఎట్లా సార్ అది ఇది అని చెప్పి క్రికెట్ ఇది అడుగుతాను. నేను ఫోటో చూస్తాను ఫస్ట్ ఐడెంటిఫై అయిపోయింది సార్ నాకు. వీళ్ళకి ఎంత ఓల్డ్ క్యాచ్ అయినా కొంతమంది స్పెషల్ ఉంటారు. ఈ పిల్లోని నేను చూస్తేనే ఈ పిల్లోడా, అసలు ఆర్మీకి ఎప్పుడు ఈ పిల్లోడు ఇంటికి అనుకొని అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసిందా. కానీ సార్ ఒకటి, హైదరాబాద్లో తెలంగాణ ఇప్పుడు ఎట్లయితే మనకి ఇండియా మొత్తానికి తెలుసు, తెలంగాణ సైడ్ నుంచి నా వరకు శక్తికి నుంచి నేను మన మురళీ నాయక్ కోసం హెల్ప్ చేసేకి నేను ట్రై చేస్తాను సార్. మీ సపోర్ట్ అనేది ఉండాలి. ఎల్లప్పుడు సార్ థ్యాంక్ యూ మేడం. భోజనం చేసుకోండి సార్. సార్